ఆశీర్వాదంతో పాటు వాళ్ళ యొక్క సంస్కృతిని వాళ్ళ జీవన విధానాన్ని తెలియజేసే వాళ్ళ యొక్క రూపాలు ప్లస్ వారి ఆయుధాలు వాళ్ళు జీవించిన జీవన ప్రమాణాలు అన్నింటినీ చూపించుకుంటూ ఈ కట్టడాల మీద అద్భుతమైన ఫోటోలతో పాటు వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలను కూడా ప్రతిబింబించేలాగా గుడి నిర్మాణం జరుగుతున్నది. కాబట్టి ప్రజలందరూ చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇవన్నీ చాలా చూడముచ్చటగా ఉన్నాయి. మేడారం అంటేనే ఒక అద్భుతంలో ఇంకా వారి ఒక సంతోషాలని ఇంత ముందుకు కొంచెము దర్శనాలకు కొంచెం కంజెస్టెడ్గా ఉండేది. ఇప్పుడు అంటే వారి యొక్క ఇక్కడ ఉన్న అయ్యగారులని వాళ్ళ సాంప్రదాయాలకు ఎటువంటి డిస్టర్బెన్స్ కలగకుండా వారి అభిప్రాయాలు సూచనల మేరకే గుడి డెవలప్మెంట్ ఇంకా అద్భుతంగా తీర్చిదిద్దారు విశాలంగా. కాబట్టి ఒకేసారి 10,000 మంది కూడా దర్శనం చేసుకొని బయటికి వెళ్ళిపోవచ్చు. ఇవాళ చూస్తున్నాం ఇప్పటివరకు జరిగిన జాతరలో 1,20,00,000, 1,30,00,000, 1,30,00,000 ఇవాళ 1,50,00,000 వరకు వచ్చిన పరిస్థితి. ఇంకా ఈ దఫా ఇంత డెవలప్మెంట్ జరుగుతుంది. వేరే రాష్ట్రాల నుండి కూడా విపరీతంగా ప్రజలు వచ్చే అవకాశం ఉంది, భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఈ మేర ఎంత మేరకు ఈ దఫా భక్తులు వచ్చే అవకాశం ఉంది? ఈసారి సుమారుగా 1,50,00,000 నుంచి 2 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నది. ఇప్పటికే 10 నుంచి 15 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. ప్రతిరోజు 1,00,000 మంది భక్తులు వస్తున్నారు. ఆల్రెడీ ఈ మధ్యన హాలిడేస్ సండేలలో విపరీతంగా వస్తున్నారు. అందరూ కుటుంబాలతో కలిసి హాలిడే ఎంజాయ్ చేయడానికి మేడారమే వస్తున్నారు. కాబట్టి మేడారం అంటే ఒక అద్భుతమయం. కాబట్టి వాళ్ళు కూడా అందరూ ఆస్వాదిస్తున్నారు. న్యాచురాలిటీకి ఒక సహజ సిద్ధంకు ఒక ప్రకృతిని ఆస్వాదించినట్టుగా ఉంటుంది మేడారం వస్తే. అమ్మల ఆశీర్వాదం కూడా తీసుకోవచ్చు అన్న ఉద్దేశంతో వేలాది లక్షలాది మంది భక్తులు వస్తున్నారు. ఈసారి ఎక్కువ మంది వస్తారు. వారికి తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా ప్రభుత్వం సైడ్ నుంచి అన్ని విధాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు, మీ దఫాలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం, సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఇక్కడ పనిచేయడమే అదృష్టం. ఎందుకంటే ఇక్కడ మా మంత్రి సీతక్క గారు, ఎండోమెంట్ మంత్రి కొండ సురేఖక్క గారు మరియు మాకు ఇన్ఛార్జిగా ఉండి అనునిత్యం మాకు ఇక్కడ ఏం కావాలన్నా వెంటనే క్షణంలో స్పందించే మా పొంగులేటి సీనన్న గారు, ముఖ్యమంత్రి వర్యులు ఏం కావాలన్నా కానీ ఎంతైనా చేస్తాం అని దేనికైనా వెనుకాడని ఒక ముఖ్యమంత్రి గారు దొరికినారు. మాకు ఒక అద్భుతమైన వ్యక్తి ముఖ్యమంత్రిగా రావడం మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. కాబట్టి ఇంకా డెవలప్మెంట్లు చేస్తారు. ఇంకా అద్భుతంగా రానున్న కాలంలో ఈ సహజమైన ప్రకృతి సంపదను కాపాడుకుంటూ ఇంకా ఎక్కువ డెవలప్మెంట్లు కూడా చేసే ఆస్కారం ఉంది. కాబట్టి మేము ప్రభుత్వంలో ఉన్నందుకు ఈ పనిలో భాగంగా ఇక్కడ పనిచేస్తున్నందుకు చాలా సంతోషపడుతున్నాం.